మండలారా, ఆదివాసీ గిరిజన నిరుద్యోగమైనటువంటి యువకులారా, సోదరులారా, నేను ఆదివాసీ సమాజం పైన ఏదైతే ఈ జగన్ ప్రభుత్వం కానీ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ భయంకరమైనటువంటి అంశంతో గిరిజనుల్ని తొక్కి వస్తారిస్తుంది. అందులో భాగంగానే గిరిజనులకు ఏదైతే రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి 1/70 చట్టాన్ని ఎక్కడా అమలుకు నోచుకోలేదు. గిరిజన ప్రాంతంలో 100కు 100 ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని ఉన్నటువంటి జీవోస్ నెంబర్ 3ని రద్దు చేశారు. ఐటీడీఏని నిర్వీర్యం చేశారు. గిరిజనులకు గాలి వదిలేశారు. మన ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి మన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వారు కొట్టుకోవడానికి కళ్ళు తొమ్ముతున్నారు. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి మన్యం పొద్దులు యావత్ ఆదివాసీ సమాజం పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ కోరుతున్నాం. సోదరులారా, ఇప్పటికీ 15 సంవత్సరాలు ఉంటుంది, ఒక్క డిఎస్సీ లేదు. వచ్చినటువంటి ఈ డిఎస్సీ, ఇది దళా డిఎస్సీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. ఈ దళా డిఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకి జరిగేది ఏమీ లేదు. కేవలం 3-4 మాత్రమే ఉంటుంది. గిరిజన ప్రాంతంలో 100% ఉన్నటువంటి గిరిజనులకి 2%, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులు 2% ఉంటే వారికి 92% కేటాయించింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని మనం తిప్పికొట్టాలో లేదా మీరు చదువుకున్న అధికారులుగా మిగిలిపోతారో ఈ శాసనమైంది. గిరిజన ఆదివాసీ సమాజమా, ఎవరైతే గిరిజన నిరుద్యోగులు మిగిలిపోయి ఉన్నారో, నేను సన్యాసులుగా మారకుండా ముందే ఏదైతే ప్రభుత్వం మీద నిలదీయకపోతే నిన్ను సన్యాసిగా చేస్తుంది, నిన్ను బికారిగా చేస్తుంది, నిన్ను ఉద్యోగం ఇవ్వకుండా ఇక్కడ అడుగు తినేనాథులుగా తయారు చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తన డిఎస్సీని వెంటనే అది రద్దు చేయాలి. గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది గిరిజన సంఘం, అలాగే స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ. కాబట్టి సోదరులారా, రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాలు మూకుమ్మడిగా ఆంధ్ర మన్యం పొద్దుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఈ బంధులో పాల్గొని మీకు జరుగుతున్నటువంటి చట్టాల మీద కానీ, రాయితీల మీద కానీ, హక్కుల మీద కానీ, ఉద్యోగాల విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి మనల్ని కాకుండా చేస్తున్నటువంటి ఈ పాలకుల్ని నిలదీయడం కోసం రేపు జరిగే మన్యం బంధుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి డిఎస్సీ రాకపోగా మీ వయసు విషయం వెళ్ళిపోయి మీ నచ్చిన బట్ట వస్తుంది, మీకు పుట్ట వస్తుంది, ఆ తర్వాత ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మీరు కాల్చడమే. కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు ప్రశ్నించకపోతే మీరు ఈ రాజకీయ బాధితులుగా మిగిలిపోతారు. గిరిజన నిరుద్యోగ యువకులారా, ఎప్పటికైనా మెరుగుండి మన ఉద్యోగాలు మనకే కావాలి. జీవో నంబర్ 3 చట్టాన్ని చట్టబద్ధత కల్పించాలి. ప్రత్యేక డిఎస్సీ ప్రచారం చేయాలి. ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న 170ని శిఖరంగా దాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకోకపోతే తగిన మూల్యం చెప్పడానికి రేపు మనకి ఒక టైం వచ్చింది. రేపు పొద్దు ద్వారా ప్రభుత్వాలకి విన్నవించవలసింది. వారికి హెచ్చరిక చాలు చేయడానికి మేమందరూ పాల్గొవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారి నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.